స్తోత్రములు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పరిశుద్ధమైన నామములో, దేవుని పరిశుద్ధ మందిరములో సంగముగా సావాసముగా కూడుకొని దేవుని స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యం, ఈ గొప్ప ధన్యత, ఈ గొప్ప తరుణం, అవకాశము దయచేసిన దేవాతి దేవునికి ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని అందరి నమ్మకంతో దేవుని స్తుతించి ఆరాధించి మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు సిద్ధము చేయవలెనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించిరి. గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ నవిముఖుడైన వారాయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారు మరి యొక్క గ్రామమునకు వెళ్ళిరి. చదువుబడిన వాక్యము దేవుడు మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రములు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు పరమునకు చేర్చుకొనబడే దినములు ఆసన్నమైనవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శరీరధారిగా, కృపా సత్య సంపన్నుడుగా, మనుష్య కుమారుడుగా, దైవ కుమారుడుగా, లోక రక్షకుడుగా, పాపుల రక్షకుడుగా భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు. ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 33.5 సంవత్సరాలు జీవించాడు. 30వ ఏట యోర్దాను నదిలో బాప్తీసం తీసుకున్నాడు. ఆ పిదప సాతాను చేత శోధింపబడ్డాడు. 40 రాత్రింబగలు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత సాతాను చేత శోధింపబడి సాతానును ఎదిరించి, ప్రేమిన దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి ఆయన దేవుని సువార్త ప్రారంభించాడు. అంతకుముందు బాప్తీసం ఇచ్చి యోహాను సువార్త చెప్పాడు. పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని. మీరు మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి, ఫలింపని ప్రతి తీగ నరికి పారవేయబడునని బాప్తీసం ఇచ్చి యోహాను ఖచ్చితంగా, గట్టిగా, ధైర్యంగా, అధికారంతో చెప్పాడు. వీడు యేసయ్య పరిచర్య ప్రారంభించాడు. ఏమని? దేవుని రాజ్యం సమీపించినది, మీరు మారు మనసు పొంది ఏం చేయాలి? మారు మనసు పొంది రక్షణ పొంది సువార్తను నమ్మి విశ్వసించి అని చెప్పి దేవుని కుమారుడైన యేసయ్య, మన రక్షకుడైన యేసయ్య సువార్త పరిచర్య ప్రారంభించాడు. అలా ప్రారంభించి ఆయా గ్రామాలు, ఆయా పట్టణాలు, ఆయా దేశాలు,
ఆయా ప్రాంతాలన్నీ సంచరిస్తూ దేవుని రాజ్య సువార్త సకల జనులకు ప్రకటిస్తూ లెక్కలేనన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. మరి స్వస్థత కార్యాలు జరిగించాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యములు చేశాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు. మాట చేత దయ్యములను వెళ్ళగొట్టాడు, మాట చేత గాలి తుఫానులను గద్దించాడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత ఆశ్చర్య కార్యాలు విస్తారమైన ప్రేమ దేవుని బిడ్డలారా. అయితే ఆయన మరి 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టినట్లుగా, ఇలా మరి 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఆశీర్వదించి 4,000 మందికి పంచిపెట్టినట్లుగా, ఇలాంటి గొప్ప సంగతులు దేవుని వాక్యంలో మనము చూడగలుగుతాం. ఇవన్నీ తర్వాత దేవుని బిడ్డలారా, పరలోక సంగతులు ఎన్నో బోధించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడే దినాలు ఆసన్నమైనవి. ఆయన పరమునకు చేర్చుకొనబడే దినాల ఆసన్నమైనవి గనుక ఆయన యెరూషలేము పట్టణానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము. పాపాత్మల చేత పట్టాలి, కొట్టబడాలి, నిందింపబడాలి, దూషింపబడాలి, హింసింపబడాలి, తీర్పు తీర్చబడాలి, సిలువకెయ్యబడాలి. ఏమెయ్యబడాలి? సిలువకెయ్యబడాలి. యేసయ్య ఎక్కడ చనిపోవాలి? దేవుని గొర్రెపిల్లగా లోక పాపమును మోసుకొని పోయినా దేవుని గొర్రెపిల్లగా సిలువలో చనిపోవాలి గనక ఆయన ఏ మరణం పొందాలి? సిలువ మరణము పొందాలి. ఏ మరణం పొందాలి? యేసయ్య సిలువ మరణం పొందాలి. యేసయ్య ప్రేమిన దేవుని బిడ్డల ధర్మశాస్త్రము కొట్టివేయడానికి రాలే కానీ ధర్మశాస్త్రము నెరవేర్చడానికి వచ్చాడు. యేసయ్య ఎందుకోసం వచ్చాడు? ధర్మశాస్త్రము నెరవేర్చడానికి వచ్చాడు, కొట్టివేయడానికి రాలేదు. తర్వాత ప్రవచనాలు నెరవేర్చబడాలి. ఆయన జీవితంలో ఏం నెరవేర్చబడాలి? ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు, కీర్తనల గ్రంథములో తర్వాత ఆయా ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడు నిమిత్తమే మనుష్య కుమారుడుగా దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆకారమందు మనుషున కనబడ్డాడు. సిలువ మరణము పొందేంత వరకు విధేయత చూపినాడు. ఎప్పటిదాకా విధేయత చూపినాడు? సిలువ మరణము పొందేంత వరకు విధేయత చూపించినాడు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలా మౌనం వహిస్తుందో అలా యేసయ్య సిలువ మరణం పొందేంత వరకు విధేయత చూపించినాడు. ఆయన దూషింపబడి కూడా బదులు దూషించలేదు, ఆయన నిందింపబడి కూడా బదులు నిందించలేదు. ఎంత మంచివాడు యేసయ్య! ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. యేసయ్య ఎలాంటి వాడు? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనక నా కాడి మీ మీద ఎత్తుకొని. ఎవరి కాడి ఎత్తుకోవాలా? యేసయ్య కాడి ఎత్తుకోవాలి. ఎప్పుడు ఎత్తుకోవాలా? బాల్యమునా, యవన ప్రాయములా, నడి వయసు ప్రాయములనా, వృద్ధాపములనా? లేత వయసు నడి ప్రాయము గతించిపోతుంది గనుక సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెరిగి యవ్వన కాలమున ఎవరి కాడమయ్యాలి? దేవుని కార్యమయ్యాలా? యవ్వనేచ్ఛల నుంచి పారిపోవాలా? యవ్వన కాలమును దేవునికి సమర్పించుకొని అంకితం చేసుకొని యవ్వన కాలమున ఎవరి కార్యమయ్యాలి? దేవుని కార్యమయ్యాలి. ప్రేమిన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని కోసం జీవించాలి, దేవుని కోసము మరణించాలి. ఆయన యేసయ్య పరమునకు చేర్చుకొనబడే దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు, దగ్గర పడ్డప్పుడు, సమయము ఆసన్నమైనప్పుడు
ఆయన పరమునకు చేర్చుకొనబడాలంటే ఆయన సిలువ వేయబడాలి, సిలువలో మరణించాలి, సమాధి చేయబడాలి, తిరుగు 3 దినాన సజీవుడై లేవాలి. లేచిన తర్వాత 40 రోజుల వరకు అగుపడాలి. ఎన్ని రోజుల వరకు? 40 రోజుల వరకు అగుపడాలి. అందులో చూసి నమ్మిన వారు ఉన్నారు, చూడక నమ్మిన వారు కూడా లేకపోలేదు. అలా 11 మార్లు అగిపడిన తర్వాత అప్పుడు ఆయన ఏం చేయాలి? పరలోకానికి ఆరోహణుడు కావాలి. ఎక్కడ ఆరోహణుడు కావాలి? పరలోకానికి. ఒక మాట చదవండి, లూకాసు వార్త 24 అధ్యాయం 51 వచనం. లూకాసు వార్త 24 అధ్యాయం 51 వచనం. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుంచి ప్రత్యేకింపబడి ఎక్కడికి ఆరోహణుడైన? పరలోకానికి ఆరోహణుడైన. శిలువ మీద దొంగతోటి ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉన్నావు. ఇప్పుడు పరదేశి పోయొచ్చిండు. యేసయ్య ఒంటరిగా పోలేదు కదా, ఎవరితో పోయిండు? శిలువ మీద దొంగతో వెళ్ళాడు. యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేడు నీవు నాతో కూడా పరదేశిలో పొందుమన్నాడు. ఓ ప్రేమైన దేవుని బిడ్డలారా, పరదేశి కోయొచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరమునకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు యేసయ్య? పరమునకు వెళ్ళాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చదవండి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 9వ వచనం. వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను, ఆయన వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిని. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఎవరు చెప్పారు? దూతలు, 2 దేవదూతలు చెప్పారు. అక్కడ నిలిచింది యేసయ్య ఆరోహణమును చూస్తున్న వ్యక్తులతో 2 దూతలు చెప్పారు. ఆయన ఏ రీతిగా అయితే పరలోకానికి వెళ్ళాడో అదే రీతిగా మళ్ళీ తిరిగి రానయ్యున్నాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపడువారు, ఆయన రాకడ కొరకు కనిపెట్టుకునివారు, ఆయన రాకడను శుభ నిరీక్షణతో ఎదుర్కొనువారు ధన్యుల దరిద్రులు. సియోను గీతములో పాట ఉంది, మంచి పాట. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. ఎవరిని కొనిపోతాడు యేసయ్య? ఈ నమ్ముకున్న దాంట్లో కూడా, ఎవరి దాంట్లో? నమ్ముకున్న దాంట్లో కూడా యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. విత్తువాడు విత్తనాలు విత్తుతుంటే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? పక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలో పడ్డాయి. కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. మంచి నేలను పడ్డ విత్తనాలు 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించింది. ఈ ముళ్ళ పొదల పడ్డ విత్తనాలు, ఏ విత్తనాలు? ముళ్ళ పొదలు పడ్డ విత్తనాలు అవి మొలిచినాయి కానీ ఎదగలేకపోయినాయి. ఎందుకు ఎదగలేకపోయినాయి? ముళ్ళ పొదలు వాటిని అణిచివేసినాయి. దేవుని నమ్మినాక కూడా చాలామంది ఈ ముళ్ళ పొదలు పంచాదులు పడతారు. ఎవరు నమ్మిన తర్వాత? దేవుని నమ్మిన తర్వాత ఏ పంచాదులు పడతారు? ముళ్ళ పొదల పంచాదులు పడి
కుమిలిపోయి, కృంగిపోయి, దిగజారిపోయి, నారాజు అయిపోయి, మెల్లమెల్లగా చల్లారిపోయి, మెల్లమెల్లగా ఏమైపోతారు? చల్లారిపోయి, దిగజారిపోయి, దేవునికి దూరం అయిపోతారు, తప్పిపోతారు. ఏమైపోతారు? తప్పిపోతారు. తప్పైన లేరా ప్రస్తుతం కూడా? దైవ సేవకుల లోపల కూడా తప్పైన వాళ్ళు ఉన్నారా లేదా? ఒకప్పుడు పేరుగాంచిన వ్యక్తి, ప్రపంచ శాంతి దూత. ఏ దూత? ప్రపంచ శాంతి దూత. ఇప్పుడు ఏమైపోయాడు? అంత ఆగమాగం అయిపోయింది కదా. లేకపోతే గమనించిన ఎంతమందికి ఉపాధి ఉంటుండే, విద్య ఉంటుండే, అన్నీ ఉంటుండే కదా కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది దైవ సేవకులు తప్పిపోయారు. చాలామంది విశ్వాసులు, చాలామంది సంఘ పెద్దలు కూడా ఏమైపోయారు? తప్పిపోయారు. కాబట్టి అలా ఆ తప్పిపోయిన వాళ్ళ పరిస్థితి అంతా ముళ్ళ పొదలు పడ్డ విత్తనంలాగా. ముళ్ళ పొదలు ఎదగనివ్వవు, అవి ఎదగలేవు, అవి 30 60 100 ఫలించలేవు. త్రోవ పక్కన పడ్డ విత్తనాలు ఆటోమేటిక్ ఏమైపోయింది? కాకులు వచ్చి, పక్షులు వచ్చి ఎత్తుకొని పోయింది. రాతి నేల మీద పడ్డ విత్తనాలు మొలిచినాయి, కానీ వాటికి చెమ్మ లేనందున, ఏం లేనందున? చెమ్మ లేనందున, తడి లేనందున అవి ఫలించలేకపోయినాయి, ఎదగలేకపోయినాయి. అవి ఎండిపోయినాయి. కొంతకాలానికి ఏమైపోయినాయి? ఎండిపోయినాయి. ఇప్పుడు మన ఆధ్యాత్మికమైన జీవితం ఎలా ఉండాలి? మంచి నేలను పడ్డ విత్తనంలాగా ఉండాలి. ఏ విత్తనంలాగా? మంచి నేలను పడ్డ విత్తనంలాగా ఉండాలి. ఆయన పరలోకానికి ఏ రీతిగా అయితే ఆరోహణుడయిండో అలాగే ఆయన తిరిగి వస్తానన్నాడు. ఆయన ఏ రీతిగా అయితే పరలోకానికి చేర్చుకొనబడ్డాడు. చదువున్న మాట అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 10వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? చూడండి, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో ఆయన త్వరగా రానయ్యాడు. ప్రధాన దూత శబ్దంతోనూ ఆర్భాటంతోనూ మేఘారుడై రానయ్యాడు. ఆయనను పొడిచిన వారందరూ ఆయనను చూస్తారు. ప్రతి నేత్రము యేసును చూస్తుంది. ప్రతి నాలుక యేసును స్తుతించాలి. ప్రతి మోకాలు యేసయ్య నామములో వంగిపోవాల్సిందే. భూలోక నాదులంతా, ఏ నాదులు? భూలోక నాదులంతా, భూజనులందరూ, దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు, భూలోక నాదులంతా, భూపతులందరూ ఎవరు ఎదుట మోకాలు వంగాలి? యేసయ్య ఎదుట వంగాలి. వంగకపోతే దూత వచ్చి కిక్కిస్తుంది. దూత వచ్చి ఏం చేస్తుంది? కిక్కిస్తే ఎక్కడ పడాలి? పాతాళంలో పడాలంతే. అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావదు. లబోదివ మొత్తుకోవాల్సిందే. ఎట్లా మొత్తుకోవాలా? లబోదివ మొత్తుకోవాల్సిందే కదా. నరకమునోర్వాగలవా, నరకమందుండగలవా ప్రియ స్నేహితుడా కదా. ప్రియమైన దేవుని బిడ్డ, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపను, నమ్మని వానికి శిక్ష విధింపవాలి. నేను ఇక్కడ చెప్పేది ఏంటిదంటే, దేవుని నమ్మిన తర్వాత ఇక తప్పిపోకూడదు. ఎవరు నమ్మిన తర్వాత? దేవుని నమ్మిన తర్వాత తప్పిపోకూడదు. ఫరకువాడి పొరపాటున కాలు జారి తప్పిపోతే, పడిపోతే చిట్టుకుని ఏం చేయాలి? చిట్టుకున లేవాలి. లేవకపోతే పరిస్థితి ఏంటిది? ఈ మురుగుటంలో పంది ఎక్కువసేపు ఉంటుందా, గొర్రె ఎక్కువసేపు ఉంటుందా? మీరు లేవకపోతే, లేచి కడుకొనకపోతే, సిద్ధపడకపోతే మీరు పందులాగా. చిట్టుకున్న లేచి కడుక్కున్నారనుకోండి, సిద్ధపడ్డారనుకోండి, కుడి చేతి వైపున ఉన్న వారలారా
గొర్రెలకు అంటా ఉన్నాడు కదా. కాబట్టి మనం గొర్రెలుగా ఉండాలన్నా ఇప్పుడు పందుల్లాగా ఉండాలి. ఇంకా ఇప్పుడు మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము మరి నిర్లక్ష్యము చేస్తే ఏం చేస్తే నిర్లక్ష్యము చేస్తే మరి కృంగిపోతే అలిగి ఎలుగుల పడితే ఏమిటి అలిగి ఎలుగుల పడితే లేవకపోతే సిద్ధపడకపోతే తయారు కాకపోతే తప్పిపోతే మన పరిస్థితి ఇక పోల్చుకోవాలి. మన ప్రియమైన దేవుని బిడ్డలారా బహు జాగ్రత్త. కాబట్టి ముండ్ల పొద్దల పడ్డ విత్తనాల్లాగా మనం ఉండకూడదు. ఏ విత్తనాల్లాగా ఉండకూడదు? లోకంలో ఉన్నాము, ఎన్నో సమస్యలు వస్తాయి, వాటన్నిటినీ యేసును బట్టి, యేసు అన్నాడు కదా, నేను లోకమును జయించున్నాను, మీరును కూడా ఏం జయించాలి? లోకమును జయించాలి. లోకంలో ఏమున్నది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అవి తండ్రి వలన పుట్టినవి కావు గనుక మనం లోకమును జయించాలి. లోకములో ఏమున్నది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఉన్నాయి. ఇవన్నిటిని జయించాల. సాత్వికులుగా దీన మనసులుగా యేసు స్వభావము కలిగి ఉండాలి. ఏ స్వభావం? యేసు స్వభావంలోనికి మనము మార్చబడాలి. ప్రేమిన దేవుని బిడ్డలారా, కాబట్టి ముండ్ల పొదల పడ్డం అనుకోండి, అవి ఎదగని, అందులో నుంచి మనము బయటికి రావాలి. ఆ కుమిలిపోకడ, నారాజు కాకడ, డిస్కరేజ్ కాకడ, డిసాపాయింట్ కాకడ, అది ఆధ్యాత్మికమైన జీవితానికి అది ఆశీర్వాదకరము, దీవెనకరము, ఆరోగ్యకరము కానే కాదు. కాబట్టి నిద్రించుచున్న నీవు ఎక్కడి నుంచి లేవాలి? మృతులలో నుంచి లేవాలి. లేస్తేనే నీ మీద క్రీస్తు ప్రకాశిస్తాడు. నీవు అట్లే మూలకొంట గుండె వలిగి, ఏం వలిగి? మూలకొంట గుండె వలిగి కుమిలికొంటుంటే ఎవరు లేపరు, తినమని బతిమలాడరు కదా. ఎవరు లేపరు, తినమని బతిమలాడరు. ఆకలైన వాళ్ళు ఏం చేయాలా? లేవాలే, లేచి ముఖం కడుక్కోవాలా, చేయి కడుక్కొని తినాలి, అంతే. ఇక నన్ను ఎవరు లేపుతారో చూస్తాం, నన్ను ఎవరో లేపుతారో చూస్తామంటే నీవు అలిగి ఎలుగులు పడ్డావు అనేది, అలిగి తినకుండా పడినావు అనేది ఇంటి వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఎంత చెప్పన్న వండండి, మన పని మీద మనం పోదామండి అని చెప్పి పోతారు, అంతే కదా. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములో పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు ఏం సిద్ధం చేసుకున్నాడు? మనసు స్థిరపరచుకున్నాడు. మన మనసు స్థిరపరచుకోవాలి. ఇప్పుడు నేను ఆగదు. రన్ ఫర్ జీసస్ అనేది తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? రన్ ఫర్ జీసస్ అనేది తెలిసిపోయింది. ఎప్పుడది? శనివారం ఉదయం 6 గంటలకు. ఇప్పుడు మీరు ఓకులు తీయడం, చర్చ్ కాడ బోలేడంత పని ఉన్నదంటే మీరు తెలియమంతులే, వచ్చినాక చేస్తాం సార్ అంటారు. కానీ పోకుండా అయితే ఉండలేదు. ఎందుకు? మీరు ఆల్రెడీ ఆ న్యూస్ విన్నారు, మీ మనసులో అది ఏమైపోయింది? ఫిక్స్ అయిపోయింది, అంతేనా కదా. రేపు ఈస్టర్ కంటాన ప్రోగ్రాం కదా, ఇప్పుడు అందరికి తెలుసు. ఇప్పుడు ఫిక్స్ అయిపోయారు. రేపు ఎట్లయినా చర్చిల ప్రార్థన ఉన్నది. మోహన్పేటలో ఏముంటుంది? ఈస్టరు కంటాన ప్రోగ్రాం ఉంటుంది. ఆటో మీద వెళ్ళాలన్నా, బస్కి వెళ్ళాలన్నా, కారుకి వెళ్ళాలన్నా, బైకుల మీద వెళ్ళాలన్నా ముందే ప్లాన్ వేస్తారు కదా. మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఏమైపోయారు? ఫిక్స్ అయిపోయారు. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసయ్య కూడా ఎక్కడికి వెళ్ళడానికి ఫిక్స్ అయిపోయాడు? ఆయన యెరూషలేమునకు వెళ్ళటకు మనసు స్థిరపరచుకున్నాడు. యెరూషలేం పోతే ఆయన మంచి అపార్ట్మెంట్లు ఉండడానిక? యెరూషలేముకి వెళితే అక్కడ పెద్ద అపార్ట్మెంట్లు ఉండడానికా? కాదు. అక్కడ మనుష్య కుమారుడు పట్టబడాలి, కొట్టబడాలి, నిందింపబడాలి, దూషింపబడాలి, హింసింపబడాలి, బాధింపబడాలి, మొత్తబడాలి, ఉమ్మి వెయ్యబడాలి, కొరడ దెబ్బలు తినాలి. ఆయనకు సన్మానం ఉన్నదా? అవమానం ఉన్నదా? భయంకరమైన అవమానం ఉన్నది. ఎంత అవమానమైనా భరించడానికి ఆయన తెగించి ఏం స్థిరపరచుకున్నాడు?
మనసు స్థిరపరచుకున్నాడు. అవును, నా యేసు మార్గములో కష్టాలెన్నో నష్టాలెన్నో అయినా ఏమైపోయింది? మనసు ఫిక్స్ అయిపోయింది కనుక పయనం ఆగదు. ఈ మనసు ఎవరైతే స్థిరపరచుకోరో వాళ్ళ పయనం ఆగిపోతుంది. ఎవరైతే ఈ మనసు స్థిరపరచుకోరో వాళ్ళ ఆధ్యాత్మికమైన జీవితం ప్రయాణం ఏమవుతుంది? ఆగిపోతుంది. ఆగిపోయిన వాళ్ళు లోకాశల్లో పడిపోయి ముళ్ళ పొదలు పడ్డ విత్తనంలాగా కొమ్ములు కొంటుంటారు, కానీ ఎదగలేకపోతారు, దేవుళ్ళో సంతోషించరు. కాబట్టి ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. మీరు యెహోవా యందు ఆనందించటం వలన బలం పొందుదురు. ఎవరి యందు ఆనందించటం వలన? యెహోవా యందు ఆనందించటం వల్ల మీరేం పొందుతారు? బలం పొందుతారు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న మన జీవితంలో, దేవుణ్ణి వెంబడిస్తున్న మన జీవితంలో మన మనసు స్థిరపరచుకోవాలి. ఏం స్థిరపరచుకోవాలి? మనసు స్థిరపరచుకోవాలి, ఫిక్స్ చేసుకోవాలి. అంతే, కష్టమైన నష్టమైన కదా. భక్తురాలు మరి ఏమన్నది? ఇదిగో ప్రభువు దాసురాలను, నీ చిత్తం చొప్పున నాకు జరుగును గాక. అంటే ఏమైపోయింది? ఆయన మనసు ఫిక్స్ అయిపోయింది. ముందు మెంటల్గా ఆమె ఏమైపోయింది? ఫిక్స్ అయిపోయింది. యోసేపు కూడా ఫిక్స్ చేసుకున్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో భక్తులు ఎంతో మంది దేవుని వెంబడించే విషయంలో ఏం ఫిక్స్ చేసుకున్నారు? మైండ్ ఫిక్స్ చేసుకున్నారు. దొడ్డు బైబిల్ పట్టుకొని వచ్చినంత మాత్రాన మతలబు లేదు. ముందు ఎక్కడ ఫిక్స్ కావాలి? మైండ్ ఫిక్స్ కావాలి. ఒక పెద్ద చర్చి, చాలా గంభీరమైన చర్చి, అందులో అంత విద్యావంతులు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉంటారు. విద్యావంతులు తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉంటారు. ప్రేమిన దేవుని బిడ్డలారా, అక్కడ వాక్యం చెప్పడానికి పిలిచింది. ఏం చెప్పడానికి? వాక్యం చెప్పడానికి పిలిచింది. అంత విద్యావంతులు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు గనక ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్కరి చేతిలో దొడ్డు బైబిల్ ఉన్నాయి. ఇంగ్లీష్లో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, కన్నడలో ఉన్నాయి. అవి కూడా మామూలు బైబిల్ కాదు, డిక్షనరీలు, కామెంటరీ లాగా, స్టడీ బైబిల్ లాగా ఇట్లా చాలా పెద్ద బైబిల్ ఉన్నాయి. నేను ఆ గుడి మెట్లు ఎక్కుతుంటే వాళ్ళ చేతుల్లో బైబిల్ చూసి, వాళ్ళు రమ్మన్నారు కాబట్టి నేను వెళ్ళాలి, వాక్యం చెప్పాలని ఫిక్స్ అయినా, కానీ వాళ్ళని చూసి, వాళ్ళ చేతుల్లో ఉన్న బైబిల్ని చూసి నాకు చెమటలు పట్టినాయి. ఏం పట్టినాయి? చెమటలు పట్టినాయి. ధైర్యం చాలలేదు. ఫిక్స్ అయిన మైండ్ కూడా ఏమైపోయింది? డీల పడిపోయింది. తర్వాత బోధకుని ప్రార్థన ఉంటుంది కదా, విజ్ఞాపన ప్రార్థన. ఆ విజ్ఞాపన ప్రార్థన సమయంలో నేను కూడా యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని చెప్పి నేను కూడా కొంచెం ప్రార్థన చేసుకున్నాను. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని చెప్పి ప్రార్థన చేసుకున్న తర్వాత వాళ్ళ డిక్షనరీలు, వాళ్ళ నిఘంటువులు, వాళ్ళ కామెంటరీలు, వాళ్ళ స్టడీ బైబిల్, వాళ్ళ వ్యాఖ్యాన బైబిల్, వాళ్ళ రెఫరెన్స్ బైబిల్, ఇంకా ఐ డోంట్ కేర్, నేనుగా లెక్క చేయలేదు. నేను కూడా ఏమైపోయినా యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయం అని ప్రార్థన చేసుకున్న తర్వాత నేను కూడా ఏమైపోయినా ఫిక్స్ అయిపోయినా. నేను ఏ వాక్య భాగం అయితే చెప్పాలనుకున్నా ఆ వాక్య భాగం మరొకసారి నేను కొంచెం అదే చర్చిలో ఇట్లా పొలిపేట మీద ఉన్నప్పుడు ఒక్కసారి ఇట్లా మళ్ళీ ఇట్లా రివిజన్ చేసిన. ఇంకా అంత లోపల దేవుడు ధైర్యం ఇచ్చిండు. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఇది జరిగిన సంఘటన, ఇది కల్పన కథ కాదు. మీరు నాకు మెచ్చి మార్కులు వేయాలని కాదు. ముందు మనం ఎక్కడ ఫిక్స్ కావాలా? మైండ్లో ఫిక్స్ కావాలా. అది దేవుడిచ్చిన ధైర్యం. తర్వాత దేవుడు తన సిలువ చాటున నన్ను మరుగుపరిచి, అల్పుడను అయోగ్యుడనైన నన్ను పెద్ద పెద్ద కామెంటరీలు, స్టడీ బైబిల్, డిక్షనరీలు, నిఘంటువులు, రకరకాల ఇంగ్లీష్ బైబిల్, తెలుగు బైబిల్, హిందీ బైబిల్, కన్నడ బైబిల్, అవన్నీ పట్టుకొని వచ్చారు. వాళ్ళు ఆ వాక్య భాగం చదివించిన వాక్య భాగము వ్యాఖ్యానం బైబిల్లో చూస్తూ ఉంటే వాళ్ళకి అసలు అంతు దొరకలేదు. ఏం దొరకలేదు? అంతు దొరకలేదు.
దేవుని వాక్యము బలంగా దూసుకొని పోయింది. ఆ కానుకల పండుగ అద్భుతమే అద్భుతం. ఆ చర్చిల గొప్ప వెలుగు, తర్వాత గొప్ప పార్సనేజ్ కూడా కట్టిండు, గొప్ప పరిచర్య కూడా జరుగుతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ముందు మనం ఎక్కడ ఫిక్స్ కావాలా? దేవుని వెంబడించే విషయంలో మైండ్లో ఫిక్స్ కావాలా. ఒకసారి దేవుని వెంబడించడానికి మనం తీర్మానం చేసుకున్నామంటే ఇక కష్టమైన నష్టమైన వెనుకంజ వేయకూడదు. నాగటి మీద చేపెట్టి వెనక తట్టు తిరగకూడదు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. ఒలింపిక్ గేమ్స్లో ఏమంటారు? ఒలింపిక్ గేమ్స్ అంటారా? ఓకే, ఒలింపిక్ గేమ్స్లో ఎప్పటికీ ఒక లేడీ గెలిచేది. ఎప్పటికి ఎవరు గెలిచేది? లేడీ గెలిచేది. ఎప్పటికీ మగ పిల్లలు ఓడిపోయేటారు. ఎవరు ఓడిపోయేటాళ్ళు? ఎప్పటికి ఎవరు ఓడిపోయేటాళ్ళు? మగ పిల్లలు ఓడిపోయేటాళ్ళు. బాగా ప్రాక్టీస్ చేసిండ్రు, కానీ ఎంత ప్రాక్టీస్ చేసినా ఆ లేడీ ముంగల మాత్రం వీళ్ళు గెలవలేకపోయారు ఒలింపిక్స్ గేమ్స్లో. ప్రేమిన దేవుని బిడ్డలారా, అయితే మగపిల్లలు చాలామంది నారాజయ్యారు. ఇంత ప్రయాసపడ్డాము, ఇంత ఎక్సర్సైజ్ చేసినాము, ఇంత సిద్ధపడ్డాము, అయినా ఆమెను ఢీకొనలేకపోతున్నాము, ఆమెను నెగ్గలేకపోతున్నాము. ఎట్లా చెయ్యాలి ఆలోచన చేసిండు. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఆ స్త్రీలకు ఏమంటే ఎక్కువ ఇష్టం? స్త్రీలకు ఎక్కువ ఏదంటే ఇష్టము? ఒకటి బంగారం, రెండు పట్టు చీర. ఒకటి బంగారం, రెండు పట్టు చీర. పట్టు చీర అంటే అది పెద్దగా మడత పెట్టి ఉంటుంది, ఇంకా అది ఆ సందర్భంలో అక్కడ అది యూజ్ చేయడానికి వీల్లేదు. బంగారం అయితే ఈజీ, బంగారం అయితే ఈజీ. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఆ యవనస్తుడు తిరిగి మరోసారి బాగా ప్రాక్టీస్ చేసి ఎట్లయినా ఈసారి ఆ లేడీని నేను ఓడగొట్టాలి అని చెప్పి అందులో పాల్గొందినప్పుడు రన్నింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ యవనస్తుడు బంగారము తీసి ఆ లేడీ ముంగల పడేసింది. అంతే. ఇప్పుడు ఆమె గురి ఏమైపోయింది? బంగారం మీదకి పోయింది. ఎప్పుడైతే ఆమె గురి బంగారం మీదకి పోయిందో తీసుకొని వంగింది. ఈయన ఏం చేసింది? ముందుకు దాచుకొని పోయింది. ఇప్పుడు ఎవరు గెలిచిండ్రు? మగపిల్లగాడి గెలిచింది. కాబట్టి ప్రేమిన దేవుని బిడ్డలారా, లోకంలో ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మన గురి ఎవరి మీద ఉండాలి? యేసు మీద ఉండాలి. మన విశ్వాసం ఎవరి మీద ఉండాలి? యేసు మీద ఉండాలి. మనము స్థిరమైన విశ్వాసం, బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. మన అంతరాత్మలో, మన మైండ్లో అది స్థిరపరచబడాలి. ఒక మాట చదవండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11:27 హెబ్రీలకు రాసిన పత్రిక 11:27 విశ్వాసాన్ని బట్టి అతడు మోషే విశ్వాసాన్ని బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచినట్లు. ఏ బుద్ధి గలవాడంట? స్థిర బుద్ధి గలవాడు. ఇది కొందరు బుద్ధి ఎట్లుంటుంది అంటే, కొందరు మైండ్ ఎండకు మైనములాగా, ఎండకు గరుగుతుంది, నీడకు ఏమవుతుంది? గడ్డ కడుతుంది. కొందరు మైండ్ ఎట్లుంటుంది? ఎండకేమో కరుగుతుంది, నీడకు గడ్డ కడుతుంది. మన మైండ్ సెట్టింగ్ అలా ఉండడానికి వీల్లేదు దేవుని నమ్మిన తర్వాత. ప్రేమిన దేవుని బిడ్డలారా, విశ్వాసం బట్టి అతడు మోషే అదృశ్యమైన వాటిని చూచినట్లు. ఏ బుద్ధి గలవాడై? స్థిర బుద్ధి గలవాడై. మనకే బుద్ధి ఉండాలి ఇప్పుడు? స్థిర బుద్ధి. ఏమన్నా కానీ ఈరోజు కంపల్సరీ దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఏమైనా ఈ జీవితంలో ఎన్ని ఆటంకాలు రాని, ఎన్ని ఒడిదుడుకులు రాని, ఎన్ని సమస్యలు రాని, ఎవరిని వెంబడిస్తా? యేసుని వెంబడిస్తా. పాట రాదు, జీవితాంతము వరకు నీకే సేవ సలపొదునంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సలపొదునంటిని, నీవు నాతో
నడపము రక్షక, నీవు నాతో నుండి ధైర్యం ఇచ్చి నడపము రక్షక, జీవితాంతము వరకు నీకే. ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కలిగినా, ఎన్ని ఆటంకాలన్నుండని, ఎన్ని భయాలన్నా రాదు. ముందు ఎక్కడ ఫిక్స్ కావాలి? మెంటల్గా ఫిక్స్ కావాలంటే. ఇప్పుడు ఊరేసుకునేటోళ్ళు మెంటల్గా ఫిక్స్ అయినరు అనుకో, ఎవరు చెప్పినా ఇక నచ్చరిగా, వాళ్ళ మైండ్లో ఉన్నదే ఫిక్స్ అంతే కదా. మందు తాగేటోళ్ళు కదా ఫిక్స్ అయినరు అనుకో తాగేస్తారు అంతే. బాయిలు దూకి చచ్చేటోళ్ళు ఫిక్స్ అయినరు అనుకోండి అంతే కదా. బస్ కిందనో ట్రైన్ కిందనో వడిసేటోళ్ళు మైండ్లో ఫిక్స్ అయినరు అనుకోండి చేసి చూపిస్తారు అంతే. ఇప్పుడు మనం యేసుని వెంబడించడానికి, ఎవరిని వెంబడించడానికి? యేసు ప్రభుని వెంబడించడానికి ఫిక్స్ అయినాం. ఇప్పుడు మనం ఎక్కడ ఫిక్స్ కావాలా? మైండ్లో ఫిక్స్ కావాలి. ఇక లోకాశలకు లొంగిపోకూడదు, బానిసలము కాకూడదు. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఎవరికి దాసులముగా ఉండాలి? దేవునికి దాసులుగా ఉండాలి. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఇక్కడ ముందు ఆయన వెంబడించడానికి ఎక్కడ ఫిక్స్ కావాలా? మైండ్లో ఫిక్స్ అయితే మధ్యలో ఇయ సంబంధమైన లాభాలు, నీ విశ్వాసం చెడగొట్టే లాభాలు, దేవుని మీదకి వెళ్ళి దృష్టి తొలగించే లాభాలు ఎన్ని ఉన్నవి లెక్క చెయ్యవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు ఎక్కడ ఫిక్స్ కావాలి? మైండ్లో ఫిక్స్ కావాలి. ఎవరిని వెంబడించడానికి? యేసును వెంబడించడానికి. ఇప్పుడు మోసే ఏం చేసి స్థిర బుద్ధి గలవాడై, ఏ బుద్ధి గలవాడై? స్థిర బుద్ధి గలవాడై ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా నేర్చుకున్నాడు. అల్పకాల పాప సుఖభోగములు అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడము మేలు అనుకున్నాడు. గట్ల ఫిక్స్ కావాలి కదా. ఈ మధ్యలో మన విశ్వాసం జడగొట్టేటి, మనల్ని తోవ తప్పించుతాయి, మన గురి దేవుని మీదకి వెళ్ళి తొలగించటి ఎన్నో వస్తాయి. వాటి మీదకి మన దృష్టి పోకూడదు. ముండ్ల పొదల పడ్డ విత్తనంలాగా మనము, ఏ పొదల పడ్డ విత్తనంలాగా? ముండ్ల పొదల పడ్డ విత్తనంలాగా కాకూడదు. అవి ఏమేటి మీద బొంకకూడదు. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఎక్కడ ఫిక్స్ కావాలా? మైండ్లో ఫిక్స్ కావాలి. చూడండి, రూతు గ్రంథము మొదటి అధ్యాయం, రూతు గ్రంథము మొదటి అధ్యాయం 16వ వచనం చదవండి. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 16వ వచనం నుంచి తీసుకుని చదవండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను బ్రతిమాలు కనవద్దు, నీ దేవుడే. మైక్ లేదమ్మా, మైక్ కొట్టే. నేను అందుకు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకెంత కీడైన చేయనుగాక. నేను తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందుని గురించి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరు బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణము చేసింది. ఇప్పుడు రూతు ఏం ఫిక్స్ చేసుకున్నది? మైండ్ ఫిక్స్ చేసుకున్నది. ఎవరిని వెంబడించడానికి? అత్తయ్య అయిన నయోమిని అత్త నయం అంటే వెంబడిస్తే ఏమన్నా లాభం ఉన్నదా? ఎలాంటి సదుపాయాలు లేని పరిస్థితుల్లో ఎంత తెగింపు, ఎంత మైండ్ ఫిక్స్. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు నివసించే చోటను నేను నీవు గుడిసెలుంటే నేను కూడా గుడిసెలు ఉంటాను. నేనేం అపాయింట్మెంట్
అపార్ట్మెంట్లు ఉండని ఇష్టం కోరను. నీవు చెట్టు కింద ఉంటే నేను చెట్టు కింద ఉంటా, నీతో పాటు నేను. ఎంత ఫిక్స్ అయిపోయింది మైండ్లో. దేవుని వెంబడించే బిడ్డలకు అలాంటి ఫిక్స్ మైండ్ ఉండాలి. ఎవరికి? దేవుని వెంబడించే బిడ్డలకు అలాంటి మైండ్ సెట్టింగ్ ఉండాలి. ఇక లైఫ్లో ఏం ప్రాబ్లము ఉండదు. కొందరు ఏం చేస్తారంటే ఊసరెల్లి రంగులు మారుస్తారు. ఏ రంగులు? ఊసరెల్లి రంగులు మారినట్లుగా ఉంటుంది ఆధ్యాత్మికమైన జీవితం. అట్లా మారడానికి వీలు లేదు. ఎక్కడ యేసయ్య ఊసరెల్లి రంగులు మార్చిందా? లేదు. ఫిక్స్ అయిపోయాడు ఎక్కడికి వెళ్ళడానికి. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని. ఏం స్థిరపరచుకున్నాడు? ఆ యెరూషలేములో పెద్ద గౌరవ మర్యాదలు సన్మానాలు ఉంటాయని కాదు, ఎన్నో నిందలు, ప్రియమైన దేవుని మిత్రులారా, ఎన్నో శ్రమలు, అవన్నీ భరించేదానికి ఏం ఫిక్స్ చేసుకున్నాడు? మైండ్ ఫిక్స్ చేసుకున్నాడు. ఒక మాట చదివాను, అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 13వ వచనం. పౌలు ఇదెందుకు? ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా, నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడటకు మాత్రమే గాక చనిపోవటకును సిద్ధముగా ఉన్నానని. వద్దు బేట, వద్దు నాయన, వద్దు అంకులు, వద్దు తాత అని ఎంతమంది బతిమలాడించారో పౌలుని. కానీ వద్దు వద్దు డాడీ అని ఆధ్యాత్మికంగా వద్దు డాడీ అని ఎంతమంది బతిమలాడింటారో. మీరు ఏడ్చి నా గుండెలు ఎలా బ్రద్దలు చేస్తారు. నేను యెరూషలేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా, ప్రభు అయిన యేసు నామం నిమిత్తం నేను చనిపోవడానికి కూడా ఏమైనా గట్లాంటి రోషం గల బతకాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఈ మధ్యలో ఎండకు అరగడం, నీడకు గడ్డ కట్టడం, ఇది దైవికమైన జీవితానికి ఉపయోగకరమైనది ఏమి కాదు. ఇంకొక మాట చదండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. అంతటి నేను గోనెపట్ట కట్టుకొని ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకొని తిన. అంతే, మనసు గట్టిగా చేసుకున్నా అంతే. ఇదిగా వేరే వాటికి ఉడత ఊపులకు చెట్టు ఊవనే ఓవదు కదా. ఇట్లాంటి గట్టితనం ఉండాలి. ఎవరికి? దేవుని నమ్ముకొన్నోళ్ళకు, దేవుని వెంబడించేటోళ్ళకు. ఇక దొంతల్లో దాగడానికి వీలు లేదు. బ్రతుకట క్రీస్తే, చావైతే మేలు. ఇంకా ఏమైనా బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. సిలువ వేయబడినానయ్యా, సిలువ వేయబడినానయ్యా, నీవే నాలో జీవించుమయ్యా, నీవే నాలో జీవించుమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఏం కావాలి ఇప్పుడు? దేవుని వెంబడించడానికి ఏం కావాలి? మైండ్లో ఏం కావాలి? ఎక్కడ ఫిక్స్ కావాలి? మైండ్లో ఫిక్స్ అయితే నీవు ఆగిపోవు, కుంట్లు చెయ్యవు. ఆగిపోవు, కుంట్లు చెయ్యవు. నీ బతుకు ముండ్ల పొదల పడ్డ విత్తనంలాగా అసలు ఉండదు. దేవుని కోసం నిలబడగలుగుతావు, దేవుని కోసం గొప్ప కార్యాలు నువ్వు చేయగలుగుతావు, దేవుని చేతిలో బలమైన సాధనం పనిముట్లుగా నువ్వు
వాడబడతాం. అర్థమైందా లేదా? వీడు యేసయ్య ఏం చేసిండు? ఎక్కడ ఫిక్స్ అయ్యాడు? కొందరు మీదకి ఒక రకంగా మాట్లాడతారు, లోపల ఒక రకంగా నటిస్తారు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతారు. మనుషులు చూడడానికి ఒక రకంగా మాట్లాడతారు, లోపల ఇంకొకటి ఏదో ఉంటుంది. దేవుని విషయంలో, దేవుని వెంబడించే విషయంలో అలా ఉండడానికి వీలు లేదు. లోతు భార్య పరిగెత్తుకొని పోక ఆగిపోయి ఏమైంది? ఇప్పుడు భర్త చెప్పాడు, లోతు చెప్పాడు, మేము సోయారుకి వెళ్ళేంత వరకు ఓపిక పట్టు ప్రభు అని. సరే, నువ్వు సోయారుకి వెళ్ళేంత వరకు మేము ఓపిక పెడతామని అన్నాడు దేవదూత. మరి భార్య భర్తలు ఇద్దరు కూతుర్లు కలిసి వెళ్ళొచ్చు కదా. వాళ్ళు ముగ్గురు వెళ్ళినప్పుడు ఈమె కూడా వాళ్ళతో పరిగెత్తవచ్చు కదా, రన్ ఫర్. ఈమె ఏమైంది? రన్ చేయకుండా ఆగిపోయింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభం లాగా మిగిలిపోయింది, తరతరాల నుంచి మిగిలిపోయింది. కాబట్టి లోతు భార్యని జ్ఞాపకం ఉంచుకోనండి. ఆగిపోతే బతుకంతా, ఆగిపోయిన జీవితాలు ఎలా అయిపోతాయి? లోతు భార్యలాగానే అయిపోతాయి. కాబట్టి ఆగిపోక సాగిపోవాలి. కాబట్టి సాగిపోయేటోళ్ళు ఎవరు కుంట్లు చెయ్యరు, సాగిపోయేటోళ్ళు సాకులు చెప్పరు, సాగిపోయేటోళ్ళు అలిగి ఎలగలవారు దొంతులా దాచుకోరు, సాకులు చెప్పరు. బ్రతుకుట క్రీస్తే. ఇట్లాంటి రోషం కలిగి ఉండాలి దేవుని కోసం. రోషం లేకపోతే కదా. పౌరుషం గలవారై ఉండు, పట్టుదల గలవారై ఉండు, మెలకుగుండు, విశ్వాసమందు నిలకడగుండు. మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయండి. ఇప్పుడు ఎక్కడ ఫిక్స్ కావాలా? ఆటోమేటిక్ సంఘం అద్భుత రీతిగా ఆశీర్వదింపబడతారు. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించినగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా, ఇంతవరకు మీరు మాకు తోడ్నీడగన్న దేవా, నీకు వందనాలు, స్తోత్రములు. నువ్వు యెరూషలేముకు వెళ్ళడానికి మా తండ్రి స్థిరపరచుకున్నావు, స్థిరపడ్డావు మా దేవా. వెళ్ళావు, పాపాత్ముల చేత పట్టబడ్డావు, కొట్టబడ్డావు, సిలువకి వేయబడ్డావు, చనిపోయినావు, సమాధి చేయబడ్డావు. తిరిగి 3 దినాన సజీవుడవై లేచి 40 రోజుల వరకు అగుపడ్డావు, పరలోకానికి వెళ్ళావు నాయనా. మా తండ్రి, తిరిగి రానున్న దేవుడు వెనుక మేము నిన్ను వెంబడించే విషయంలో మేము అలాంటి స్థిరమైన మనసు, స్థిర బుద్ధి గల వారమై, స్థిరమైన జీవితము, పట్టుదల కలిగిన జీవితం మేము జీవించటంలో, మేము ఆగిపోక సాగిపోవటంలో కృప దయచేయమని, విత్తబడిన వాక్య నీరు కట్టి ఫలింపచేయమని, ఎదుగో మా తండ్రి కూడి వచ్చిన సంఘం అంతటిని ఆశీర్వదించమని క్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. దేవుని చిత్తమైతే తిరిగి సాయంకాలం మట్లాది వారం ఆరాధనలో పాల్పంపుకుందాం. ప్రేమగల దేవ, ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఇంతవరకు యొక్క ఆరాధన అంతట్లో మీరు మాతో నిడుగున్నారు. మీకు వందనాలు, స్తోత్రములు. కూడి వచ్చిన ప్రియ బిడ్డలందరిని బట్టి, పాలొందిన ప్రతి బిడ్డని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. బిడ్డలందరినీ దీవించిన, ఆశీర్వదించండి. తిరిగి బిడ్డలు వారి గృహాలకు వెళ్ళనట్టుగా మీ పరిశుద్ధ సన్నిధి బిడ్డలతో ఉంచండి. బిడ్డల హృదయాలను, బిడ్డల కుటుంబాల సమాధానం దయచేయండి. సంఘం సరిహద్దుల సమాధానం దయచేయండి. తిరిగి సాయంకాలము మట్లాది వారము ఆరాధన కోసం వాళ్ళందరినీ సంసిద్ధము చేయమని, ఈ దినదీవుల ఆశీర్వాదం మెండుగా దండి గొప్పగా మా అందరిపైన కుమ్మరించమని, సంఘ కార్యక్రమాలన్నింటినీ మీరు ఆశీర్వదించి సాయించి నడిపించండి. మా ముందు ఉంచబడిన అతని గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఆరాధన విషయంలో సహాయించి, ఈస్టర్ కంటాల ప్రోగ్రాం విషయంలో సహాయించి, నైనా ఫర్ జీసస్ ప్రోగ్రాం విషయంలో సహాయించి పొందాలి. ఇదిగో సంఘాలన్నిటినీ ఇదిగో మాటని మీ అధికారానికి అప్పచెప్పుకొస్తున్నాం. కూడి వచ్చిన సంఘం అంతటినీ, సంఘ సభ్యులందరినీ మీ చేతిలో పెడుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మా ఆత్మలు, మా జీవితములను, మా పరుగు పందెములను మీ చేతులకు అప్పచెప్పుకోవచ్చు. క్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసిన అనుదినాలు నేడు మాకు దయచేసి, మా రుణస్తులను క్షమించు ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధనలకే కాకిని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైన అవసరం. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్య సహవాసం, ఏక దేవుని ఆశీర్వాదం కూడి వచ్చిన మనకందరికీ సంఘం అంతటితో
ఇప్పుడు నెలప్పుడు సదాకాలము తోడైన గాక. ఆమేన్. నాతో సెలవీము కర్తా, మాకు నాతో సెలవీము కర్తా, దీవించి క్షేమంతో జీవులను దయచేసి జీవ పోషణ వాట భావమును సమకూర్చి దీవెనతో సెలవీము కర్తా, మాకు దీవెనతో సెలవీము కర్తా. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.